Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, due to technical problem, ఈరోజు మనం లైవ్ సెషన్ కంటిన్యూ చేయలేకపోయాము. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ ఫర్ దాట్. సో అందుకని మీకు ఈ వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో రేపటి లైవ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. మళ్ళీ చూడండి, ఈరోజు కూడా డొమైన్ అండ్ రేంజెస్ మీదనే క్వశ్చన్స్ మాట్లాడుతున్నాము. అందులో ఫస్ట్ డొమైన్ గురించి అండి. లాగరిథమిక్ ఫంక్షన్ డెఫినేషన్ a power x is equals to n. Okay, x is equals to log n to the base a. Here n is always a positive real number. A is also positive real number other than 1 అండి. ఓకే, సో A is always a positive real number other than 1. ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటే డొమైన్ గురించి మనం ఏమనుకుంటున్నామంటే ఫంక్షన్ అనేది ఒక పిండి గిర్ని మాదిరి, ఒక పిండి మర లాంటిది. ఆ పిండి మరలో మనము ఇచ్చే ధాన్యము, మనం ఇచ్చే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అదే డొమైన్. ఆ పిండి మరలో నుంచి బయటకు వచ్చే పిండి ఏదైతే ఉందో అది రేంజ్. మనం పైనుండి బియ్యం ఇస్తే బయటికి బియ్యపు పిండి వస్తుంది. పైనుండి జొన్నలు, కిందికి జొన్న పిండియే వస్తుంది. పైనుండి రాగులు, కిందికి రాగి పిండియే వస్తుంది. ఇచ్చిన రాగులేమో డొమైన్, రాగి పిండేమో రేంజ్ అండి. ఓకే, చూడండి, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు సెట్ 1 2 3 4, క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్స్ టు సెట్ 1 4 9 16 25 36. ఓకే, f ఆఫ్ x ఇజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. ఇది మన పిండి మర. ఈ పిండి మరలో ఇదేమో ఇన్పుట్ x ప్లేస్లో, ఇదేమో అవుట్పుట్ f ఆఫ్ x ప్లేస్లో. ఓకే, ఇన్పుట్ 1 ఇస్తే f ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ 1. ఇన్పుట్ 2 ఇస్తే f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 4. ఇన్పుట్ 3 ఇస్తే f ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9. ఇన్పుట్ 4 ఇస్తే 4 స్క్వేర్ 16. ఓకే, చూడండి, 1 2 3 4 డొమైన్. వీటికి సంబంధించిన అవుట్పుట్స్ 1 4 9 16 ఇది రేంజ్ అండి. సరే, రేంజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్, బి అనే సెట్లో 36 కూడా ఉంది కదా, అది కూడా రేంజ్లో ఉందని తీసుకోలేమా అంటే దానికి సంబంధించిన ఇన్పుట్ మనం ఇవ్వలేదు, అందుకే బయటికి 36 రాలేదు. మనం ఇచ్చిన ఇన్పుట్స్లో 6 లేదు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఓన్లీ రైస్ వేసాం. అవుట్పుట్ రైస్ ఫ్లోరే వస్తుంది, బియ్యం పిండి మాత్రమే వస్తుంది. అవుట్పుట్ జొన్న పిండి రావాలి సార్, నిన్న వచ్చింది కదా అంటే వాళ్ళు నిన్న జొన్నలు వేసుంటారు. ఓకే, సో ఇది ఇక్కడ ఇన్పుట్ ఏవిస్తామో వాటికి సంబంధించిన అవుట్పుట్ని రేంజ్ అంటాము. ఓకేనా, f ఆఫ్ 0 నాట్ డిఫైన్డ్. సార్ f ఆఫ్ 0 అంటే 0 స్క్వేర్ అని మీకు తెలియదా సార్ అంటే ఇక్కడ డిఫైన్ చేయలేదు. డిఫైన్ చేయడానికి కావలసిన ఎక్స్ వాల్యూస్ ఇవి మాత్రమే. సార్ f ఆఫ్ 10 అంటే 100 అంటే ఎస్, ఐ టు అగ్రీ విత్ యూ, బట్ 10 ఈజ్ నాట్ దేర్ ఇన్ ద డొమైన్. ఇదండి. ఓకే, సో ఈ విధంగా మరి లాగరిథమిక్ ఫంక్షన్కి కూడా ఇన్పుట్ n అంటే r ప్లస్, క్యాపిటల్ R ప్లస్. అంటే లాగరిథమిక్ ఫంక్షన్
డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్. ఓకే, బేస్ ఎలా ఉండాలి? పాజిటివ్ రియల్ నెంబర్ అలాంగ్ విత్ అదర్ దెన్ 1 అయ్యి ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా మనము ఈ అదర్ దెన్ 1 ఎందుకు అవ్వాలి అంటున్నారా? చూద్దామండి. అదర్ దెన్ 1 ఎందుకు అవుతుంది అనేది. దీన్ని log n బై log 1 అని రాయొచ్చు. log 1 0 అవుతుంది, డినామినేటర్ 0 అంటే అన్డిఫైన్డ్ కాబట్టి. సో ఫైనల్గా log x బేస్ ఏకి డొమైన్ ఆర్ ప్లస్, డొమైన్ గురించే మాట్లాడదాం ఫస్ట్. అయితే డొమైన్ ఆర్ ప్లస్, ఇక్కడున్న బేస్ ఆర్ ప్లస్ అదర్ దెన్ 1. డొమైన్ ఆర్ ప్లస్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇది లాగరిథమ్ ఎక్స్ బేస్ ఏకి డెఫినేషన్ అండి. మరి ఇక్కడ మనకిచ్చిన ఫంక్షన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 5 మైనస్ ఎక్స్. బేస్ గురించి మాట్లాడకపోతే ఈ అని ఉన్నట్టు. బేస్ అదర్ దెన్ ఎక్స్ అయితే వీ డోంట్ కేర్ అబౌట్ దట్. నౌ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డిఫైన్ అవ్వాలి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్, లేకపోతే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటున్నాడు. లాగ్ ఎక్స్ ఉంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0. మరి లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 5 మైనస్ ఎక్స్ ఉంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ 5 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 5 లెస్ దెన్ 0. వేవీ కర్వ్ మెథడ్కి వచ్చింది. మళ్ళీ చూడండి, వేవీ కర్వ్ మెథడ్ యొక్క ఇంపార్టెన్స్ 3, 5 ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 3, 5 స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 0 ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద డొమైన్ ఆఫ్ 1 బై లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఫస్ట్ మన కంటికి ఎలా కనిపించాలి అంటే ఈ ఫంక్షన్ న్యూమరేటర్ బై డినామినేటర్ అంతే కనిపించాలి. న్యూమరేటర్ బై డినామినేటర్ ఎప్పుడు డిఫైన్ అవుతుందండి? డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇప్పుడు న్యూమరేటర్ని చూడాలి, డినామినేటర్ని చూడాలి. న్యూమరేటర్ 1, డినామినేటర్ లాగరిథమిక్ ఫంక్షన్. డినామినేటర్ లాగరిథమిక్ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది? 1 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. 1 మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే 1 మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 1. అండ్ ఇది ఎక్స్ లెస్ దెన్ 1. 1 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కావాలి కదండి. 1 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కావాలి అంటే ఎక్స్ లెస్ దెన్ 1. దిస్ ఈజ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ లెస్ దెన్ 1. ఇక్కడ వీళ్ళిద్దరినీ సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు మనము ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉందండి. నిజానికి ఎక్స్ లెస్ దెన్ 1 అనగానే ఇది మొత్తం తీసుకునే వాళ్ళం మనము. కానీ ఇందులో 0 ఉండకూడదు అంటున్నాడు. ఇందులో 0 ఉండకూడదు అంటే అప్పుడు డొమైన్ ఏమని రాస్తారండి? ఎక్స్ ఎక్కడ ఉండాలండి? ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా 0 యూనియన్ 0, 1. ఇప్పుడు ఇందులో 0 లేదు, 1 లేదు, థర్డ్ ఆప్షన్లో ఉందండి. లేదంటే దీనిని ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా 1 మైనస్ సెట్ 0 అని కూడా రాయొచ్చు. ఓకే, మైనస్ ఇన్ఫినిటీ కామా 1 మైనస్ సెట్ 0 అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డొమైన్ ఆఫ్ 1 బై లాగ్ మాడ్ ఎక్స్. ఇక్కడ కూడా ఫస్ట్ దీని ప్రదేశం కనుక్కోవాలి అంటే ఫస్ట్ అవుట్లుక్ ఆఫ్ ద క్వశ్చన్ న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ బై డినామినేటర్ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి అంటే
లాగ్ మాడ్యులస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు అవుటర్ ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ డెరివేటివ్ ఎలాగైతే చేస్తామో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు న్యూమరేటర్ అయితే 1 డిఫైన్డ్ ఎవ్రీవేర్, డినామినేటర్ లాగ్ మాడ్ ఎక్స్ డిఫైన్ అవ్వాలి అంటే మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కావాలి. రైట్, మాడ్యులస్ ఎక్స్ లాగ్ మాడ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే మాడ్యులస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 1. మాడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కావాలి అంటే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే సరిపోతుంది. ఎందుకంటే మాడ్ లోపల మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ధనాత్మకం వస్తుంది, ఒక 0 ఉన్నప్పుడు తప్ప. అంటే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే చాలు, ఇది వర్కౌట్ అవుతుంది. అంటే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. డొమైన్ మొత్తం సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో ఇవి మాత్రమే మనకు అవసరం లేని వాల్యూస్. ఆర్ మైనస్ సెట్ ఆఫ్ -1, 0, 1 ఎక్కడున్నది చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ద డొమైన్ ఆఫ్ లాగ్ మాడ్ ఎక్స్ బేస్ 7 మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. లాగ్ మాడ్ ఎక్స్ బేస్ 7 డిఫైన్ అవ్వాలంటే మాడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. సార్ ఇది మాకు ఐడియా రావట్లేదు, ఒకసారి చెప్పండి అంటే మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ లెస్ దెన్ 0 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఎక్స్ 0 కంటే తక్కువైనా అయ్యి ఉండొచ్చు, ఎక్స్ 0 కంటే ఎక్కువైనా అయ్యి ఉండొచ్చు. ఓకేనా? అంటే ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 కావాలండి. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 కావాలి అంటే ఒకవేళ స్క్వేరింగ్ చేస్తే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అయిన ప్రతి సందర్భంలో ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అవుతుంది. రైట్, ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. డొమైన్ ఆర్ మైనస్ సెట్ 0 ఇదండి. ఓకే, ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/6 స్క్వేర్ రూట్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ 5x - x స్క్వేర్ టు ద బేస్ 10. ఫస్ట్ 1/6తో నో డౌట్, ఇది స్క్వేర్ రూట్ మనకు కనిపిస్తున్నది, లోపలి ఫంక్షన్ ఇప్పుడే కనిపించట్లేదండి. స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్డ్ ఓన్లీ వ్యాన్ లోపలున్నది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కావాలి. ఇన్నర్ ఫంక్షన్ ఈజ్ ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ 0. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దామండి, స్క్వేర్ రూట్ లోపలికి వెళ్తే లాగరిథమిక్ ఫంక్షన్ డిఫైన్డ్ వ్యాన్ గ్రేటర్ దెన్ 0. ఓకే, 5x - x స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 పవర్ 0 అండ్ 5x - x స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. సో 5x - x స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండ్ 5x - x స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఇది గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 చెప్పితే గ్రేటర్ దెన్ 0 చెప్పినట్లే. వీడి 8th క్లాస్ పాస్ అయ్యాడు, వీడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, వీడి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చెప్తే సరిపోతుంది. 8th క్లాస్ పాస్ అయ్యాడని సపరేట్గా చెప్పనవసరం లేదు. దిస్ ఎంప్లాయిస్ x స్క్వేర్ - 5x + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇలాంటి ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే -b + ఆర్ అండర్ రూట్ b² - 4ac/2a. 25 - 4 అంటే 5 + ఆర్ -√21/2. అంటే దీని అర్థము చూడండి, -∞ +∞, 5 - √21/2, 5 + √21/2 ప్లస్ మైనస్ ప్లస్. మనకు కావాల్సింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, అండి. ఓకే, అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ డొమైన్ వేవీ కర్వ్ మెథడ్ ప్రకారం అండి. ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ 5 - √21/2, 5 + √21/2.
ఇదండి ఆన్సర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ద డొమైన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ లాగ్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ట్రై చేయండి, దీని డొమైన్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను సేమ్ మోడల్ ప్రాబ్లం ఇచ్చాను, అంటే యాక్చువల్గా లైవ్లో అయితే ఇది మిమ్మల్ని అడగాలనుకొని ఇచ్చాను. దీనికి ఆన్సర్ మీరే ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ద డొమైన్ ఆఫ్ సెక్ 5x, ద డొమైన్ ఆఫ్ సెక్ 5x. సెక్ 5x అంటే చూడండి, దిస్ ఈస్ 1/cos 5x. ఇది డిఫైన్ అవ్వాలి అంటే cos 5x నాట్ ఈక్వల్స్ టు 0. cos 5x నాట్ ఈక్వల్స్ టు 0 అంటే 5x నాట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ π/2 ప్లస్ ఆర్ మైనస్ 3π/2 ప్లస్ ఆర్ మైనస్ 5π/2. ఈ యాంగిల్స్కి cos 5x 0 అవుతుంది. సో ఇవి నాట్ ఈక్వల్ అవ్వాలి. x నాట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ π/10 ప్లస్ ఆర్ మైనస్ 3π/10 ప్లస్ ఆర్ మైనస్ 5π/10 అండ్ సో ఆన్. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/10 ఎక్కడుందండి? ఇక్కడ ఉంది చూడండి. ఆడ్ నెంబర్కి జనరల్ ఫామ్ 2n+1 కదండి. దెర్ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు r మైనస్ సెట్ ఆఫ్ 2n+1 ఇంటూ π/10 సచ్ దట్ n బిలాంగ్స్ టు z అండి. ఓకే, లేదంటే మీకు సికంటెక్స్ డొమైన్ గుర్తుంటే అక్కడి నుంచి అయినా ఈజీగా చేయొచ్చు. గుర్తు లేదు అంటే ఇక్కడ ఇలా రాసుకొని ఇక్కడికిక్కడ తయారు చేసుకోవచ్చు మనం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ద డొమైన్ ఆఫ్ tan 3x ఈజ్ ద డొమైన్ ఆఫ్ tan 3x. ఇది కూడా మీకు డొమైన్ టేబుల్ తెలిస్తే సరిపోతుంది, లేదా డొమైన్ ఆఫ్ tan 3x ఈజ్ నథింగ్ బట్ sin 3x ఇంటూ sec 3x అండి. sin 3xతో ప్రాబ్లం లేదు. ఇది నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. ఇది నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి అంటే sec 3x డిఫైన్డ్ అవ్వాలి. అంటే sec 3xకి tan 3xకి రెండింటికి కూడా డొమైన్ cos 3x నాట్ ఈక్వల్స్ టు 0నే ఉండాలి. కాబట్టి ఈ రెండింటి డొమైన్ సేమ్, లేదా డొమైన్ రేంజ్ లిస్టులో డైరెక్ట్గా sec xకి tan xకి డొమైన్స్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ద డొమైన్ ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ 4x మైనస్ 9. f ఆఫ్ x ఇజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ x అంటే డొమైన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, దీని అర్థము -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. డొమైన్ అంటే ఎక్స్ వాల్యూనే కదండి, ఎక్స్ వాల్యూ ఇంటర్వెల్ ఇది కదండి. అంటే ఈ ఇంటర్వెల్ రాసేదానికంటే ముందు ఇది వచ్చి ఉంటుంది కదండి. ఇక్కడ f ఆఫ్ x ఇజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 4x మైనస్ 9 ఈజ్ డిఫైన్డ్ వెన్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్స్టెడ్ ఆఫ్ x 4x మైనస్ 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 -1 ప్లస్ 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. బై 4 చేస్తే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5/2. సో x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2, 5/2. ఎందుకంటే ఈక్వాలిటీ ఉంది చూడండి, ఇది డొమైన్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. sin ఇన్వర్స్ x, f ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ xకి డొమైన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1. cos ఇన్వర్స్కి sin ఇన్వర్స్ xకి డొమైన్ సేమ్ అండి. మరి ఇక్కడ సేమ్ ఇచ్చాడు. f ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ 2x minus 7. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ వెన్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x ప్లేస్లో ఇది ఉంది కదండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, 6 less than or equals to 2x less than or equals to 8, 3 less than or equals to x less than or equals to 4. X belongs to closed 3, 4, which is equals to domain. Okay.
ఇక్కడ ఉంది చూడండి. సో ఇవి డొమైన్కి సంబంధించిన కొన్ని మోడల్స్ అండి. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కావాలి అంటే శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొన్ని రోజుల పాటు ఆఫర్ నడుస్తుందండి. ఆఫర్ త్వరలో ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఏపీడిఎస్సి, తెలంగాణ డిఎస్సి, తెలంగాణ గురుకుల టీచర్స్ ఫుల్ కోర్సు 999కే లభిస్తుంది. టెస్ట్ సిరీస్ అయితే ఏపీడిఎస్సికి స్టార్ట్ చేస్తున్నాము. ఈ మార్చ్ 15th నుండి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో అది 499 రూపీస్కి, అది కూడా మార్చ్ 12th వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందండి. తర్వాత ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.